అందరికీ నమస్కారం. శ్రావణ మాసంలో వచ్చే ప్రత్యేక పండుగలలో వరమహాలక్ష్మి పండుగ కూడా ఒకటి. స్త్రీలందరూ ఈ పండుగను జరుపుకుంటారు. ఆగస్టు 16న వరమహాలక్ష్మి పండుగను జరుపుకోవడం మంచిది. ఆ రోజున లక్ష్మీదేవికి పూజ చేస్తే సంపద, సౌభాగ్యం కలుగుతాయి. హిందూ మత విశ్వాసాల ప్రకారం వరాలిచ్చే తల్లి వరలక్ష్మి. అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వివాహిత మహిళలు నిత్య సుమంగలిగా ఉండేందుకు వరలక్ష్మి వ్రతం తప్పనిసరిగా ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్టు 16వ తేదీన వరలక్ష్మి వ్రతం వేడుకలను జరుపుకోనున్నారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం తమపై శాశ్వతంగా ఉంటుందని చాలామంది నమ్ముతారు. సంపదకు దేవతైన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి తమ కుటుంబం సంతోషం, శ్రేయస్సు కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే వరలక్ష్మి వ్రతాన్ని వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా ఆచరిస్తారు. ఈ సందర్భంగా వరలక్ష్మి వ్రతం చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ప్రజలు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. ఈ వ్రతాన్ని ఎక్కువగా వివాహిత స్త్రీలు మాత్రమే ఆచరిస్తారు. కొత్త జంటలు సంతానం కోసం, తమ కుటుంబం, జీవిత భాగస్వామి సంతోషం కోసం, ఆదాయం, ఐశ్వర్యం పెరగాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్టలక్ష్ములను పూజించినట్లేనని నమ్ముతారు. వరలక్ష్మి వ్రతాన్ని దక్షిణ భారతదేశంలో ఘనంగా జరుపుకుంటారు. అయితే ఉత్తర భారతంలో ఈ వ్రతానికి పెద్దగా ఆదరణ లేదు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు, తన ఆశీస్సులు పొందేందుకు వరలక్ష్మి వ్రతం అత్యంత పవిత్రమైన రోజులలో జరుపుకుంటారు. ఈ వ్రతాన్ని చేసిన వారికి అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుందని చాలామంది నమ్ముతారు. అయితే ఈ ఏడాది శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకునేందుకు పూజా ముహూర్తాలు ఇప్పుడు తెలుసుకుందాం. సింహలగ్న పూజా ముహూర్తం ఉదయం 5:57 నుంచి 8:14 వరకు. వృశ్చిక లగ్న పూజా ముహూర్తం మధ్యాహ్నం 12:50 నుంచి 1:08 వరకు. కుంభలగ్న పూజా ముహూర్తం సాయంత్రం 6:55 నుంచి 8:22 వరకు. వృషభ రాశి పూజా ముహూర్తం అర్ధరాత్రి 11:22 నుంచి ఉదయం 1:18 వరకు. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వలన సంతానం లేని వివాహితులకు సంతాన భాగ్యం కలుగుతుందని, పేదలకు పుష్కలంగా ధనలాభం కలుగుతుందని చాలామంది విశ్వసిస్తారు. ఈ వ్రతాన్ని కేవలం మహిళలే ఆచరించడం అనేది ఆనవాయితీగా వస్తోంది. వరమహాలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వల్ల ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత పూజా గదిలో బియ్యపు పిండితో ముగ్గు వేసి కలశం ఏర్పాటు చేసుకోవాలి. లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహాన్ని సిద్ధం చేసుకొని పూజా సామాగ్రి, తోరాలు, అక్షింతలు, పసుపు గణపతిని సిద్ధం చేసుకుని ఉంచాలి. అనంతరం వరమహాలక్ష్మి వ్రతం కథను చదవాలి. ప్రధానంగా కలశ పాత్రలో బియ్యం లేదా నీరు, నాణేలు, 5 రకాల ఆకులతో పాటు తమలపాకులు నింపాలి. చివరిగా మామిడి ఆకులను కలశంపై ఉంచాలి. తర్వాత కొబ్బరికాయకు పసుపు రాసి ఉంచుకోవాలి. ఈ సమయంలో దేవతను కొన్ని ఆభరణాలతో అలంకరిస్తారు. అనంతరం పూజలు నిర్వహించి వివిధ రకాల పండ్లు, మిఠాయిలు సమర్పిస్తారు. ఆ రోజు సాయంత్రం అమ్మవారికి హారతి కూడా ఇస్తారు. ఇప్పుడు వరమహాలక్ష్మిని పూజించేటప్పుడు ఓం హ్రీం శ్రీం లక్ష్మీ భయో నమః ఈ మంత్రాన్ని తప్పకుండా పఠించాలి. ఇది మీ కోరికలను నెరవేరుస్తుంది. దీనివల్ల మీ భర్త ఆయుష్ కూడా పెరుగుతుందని నమ్ముతారు.